Ganga Goy. Ya, oi. Uniloto. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అయితే 7 గంటల నుంచి సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. 25 వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే అవినాష్ రెడ్డి సుమారు సిబిఐ ముందు హాజరై ఇప్పటికే 5:30 గంటల పాటు ఇక విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే అయితే ఈ నెల 25 వరకు అయితే మనం 24 వరకు అయితే సిబిఐ ముందైతే ప్రతిరోజు కూడా 10:30కు వచ్చి హాజరవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డిని అలాగే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఈ ముగ్గురిని కూడా వేరువేరుగా ప్రశ్నించి ఒక క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేసే విధంగా అయితే సిబిఐ ఎవరైతే 3 టీంలకు అయితే ప్రశ్న వర్షం అయితే కురిపించారు. సో మనం చూసుకున్నట్లయితే ప్రశ్న వర్షం అయితే మనం చూసుకున్నట్లయితే దీనికి గాను అవినాష్ రెడ్డి దగ్గర నుండి అయితే మాత్రం పొడి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సంబంధించిన యొక్క ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిఖితపూర్వకంగానే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు చెప్పిన మేరకు అయితే ఒక ప్రశ్న పత్రం లాగా తయారు చేసి దాని పరంగానే క్వశ్చన్లు ఇవ్వడం, దానికి తగ్గట్టు ఆన్సర్లు తీసుకోవడం, ఈ విధంగానే ఒక విచారణ అయితే చేపట్టారు. దానికి సంబంధించి ఆడియో వీడియో కూడా రికార్డు పొందుపరచాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రశ్నలు అయితే మనం చూసుకున్నట్లయితే సో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా ఒక 40 కోట్ల డీల్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రశ్నలు అయితే కురిపించారు. అలాగే గతంలో లేని ఒక వివాహేతర సంబంధాలు అనేవి ఇప్పుడే తెరపైకి ఎందుకు వస్తున్నాయి, సో ఇలాంటి ప్రశ్నలు అయితే ఒక అవినాష్ వేయడం అయితే జరిగింది. ఒక దీని సమాధానాలు కూడా పొడిగానే వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజైతే ఒక కాస్త ఉత్కంఠగానే ఒక విచారణ అయితే జరిగింది. సో సుమారుగా చూసుకున్నట్లయితే పొద్దున 10:30 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉదయ్ కుమార్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తిరిగి ఈ రోజు మళ్ళీ వెంటనే ఇంకా చెంచల్గూడ జైలుకి అయితే పంపించే ఇది కూడా ఉండిద్ది. సో నెక్స్ట్ మళ్ళీ రేపు కూడా అవినాష్ రెడ్డి మళ్ళీ ఇదే పరిణామక్రమంలో మళ్ళీ సిబిఐ ముందు హాజరవుతారు. సో ఇదే ప్రాసెస్ గా ఈ నెల 24 వరకు ఉంటుంది. సో 25న అంటే ముందస్తు బెయిల్ పెట్టుకున్న దీనికి 25న అయితే ఒక ఇదిగా ఉంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క విచారణ అయితే కాస్త ఉత్కంఠంగానే జరిగింది. వేసిన ప్రతి ప్రశ్నలకు కూడా కాస్త పొడిగా వచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది శిరీష. సో మనం చూసుకున్నట్లయితే గతంలో 2019 ఇప్పటికి అత్యంతం అసలు జరగడానికి కారణం కూడా ఒకవైపు టీడీపీ నేతలు కూడా చెప్తుంది ఏంటంటే ఈ ప్రస్తుతం అయితే అసలు గుండుపోటుగా అయితే ఇది చిత్రీకరించారు, తర్వాత ఒక హత్యగా చిత్రీకరించారు, ఈ హత్య చేసింది కూడా టీడీపీ చేశారు. సో ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. సో ఏదైనా సరే సిబిఐ కూడా వీరందరూ కూడా సో సైంటిఫిక్ ఆధారాలు సేకరించి మీ చర్యలు తీసుకునే విధంగానే ముందుకెళ్తుందని చెప్పేసి ఒకవైపు టీడీపీ అంటే, వీళ్ళేమో వైసీపీ నేతలు మాత్రం అంటున్నారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క రాబోయే ఎన్నికల దృష్టిలోనే ఈ యొక్క టీడీపీ నేతలు కావచ్చు, ఈ యొక్క ప్రతిపక్షం కావచ్చు, ఈ యొక్క వక్రీకరించి సిబిఐని మభ్యపెట్టే విధంగానే వారి యొక్క మాటలు కూడా టీడీపీ మాటలు తరపులాగే ఉన్నాయి తప్పించి ఇది ఒక బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఇది లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నమాట. సో ఏదేమైనా సరే ఈ ఎన్నికల సమయంలో ఇలాంటిది తెరపైకి మళ్ళీ తెరపైకి రావడంతో సో ఇటువైపు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కాస్త అలజడి కూడా ప్రారంభమైందని మనం అనుకోవచ్చు. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అసలు గతంలో వివేక హత్య కేసులో చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే అలాగే గూగుల్ టేక్అవుట్ ఇలాంటివి సైంటిఫిక్ ఆధారంగానే అవినాష్ రెడ్డిపై ఒక ప్రశ్నల వర్షం అయితే కురిపించిన పరిస్థితి. సో ఇది రేపు కంటిన్యూగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది శిరీష. థ్యాంక్ యూ ప్రవీణ్.